నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పిన పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతుంది. అయితే ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నా కూడా కేవలం ప్రశ్నలే తప్ప ఆన్సర్లు ఇవ్వట్లేదని అధికార పక్షం ఆరోపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ మౌనం వీడాలని ఇటు జన సైనికులు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మౌనం వీడారు. ఎన్నాళ్ల నుంచో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని ఆక్షేపించారు. కనీసం తమను సంప్రదించకుండా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అది సరైన పద్ధతి కాదని తేల్చి చెప్పారు. చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. తాము కూడా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తామని హెచ్చరికలు పంపారు. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది కదా, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక దీంతో 2 పార్టీల మధ్య పొత్తు అగాధం ఏర్పడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం 2 పార్టీల్లో గందరగోళానికి దారితీసింది. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. కదలిరా పేరుతో ఈ సభలు ఏర్పాటు చేసినప్పటికీ అది కూడా అంత సక్సెస్ కాలేదు. ఇలా నిర్వహించే క్రమంలో టీడీపీ అభ్యర్థిపై పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగా మండపేటతో పాటు అరకులో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో ఉన్నప్పుడు మిత్రధర్మం పాటించాలి, కానీ టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. అటు బీజేపీ సైతం కూటమిలో చేరుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన వంటివి 2 పార్టీల నేతలు కలిసి విడుదల చేయాలన్నది నిర్ణయం. కానీ చంద్రబాబు ఎక్కడికి అక్కడే అభ్యర్థులను ప్రకటిస్తూ ఉండడంపై జనసేనలో అసహనం వ్యక్తమవుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.